ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మే నెల 26వ తేదీ నుండి జూన్ నెల 1వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. వృషభ రాశిలో రవి, గురు, శుక్ర గ్రహాలు, కన్యా రాశిలో కేతుగ్రహం, ధనస్సు రాశిలో చంద్రగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం, అలాగే మీనరాశిలో కుజ రాహుగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. మీనరాశి వారికి రాశిలోనే కుజ రాహు గ్రహాలు, అలాగే 2వ స్థానంలో బుధ గ్రహం, 3వ స్థానంలో రవి, శుక్ర, గురు గ్రహాలు, 7వ స్థానంలో కేతుగ్రహం, 10వ స్థానంలో చంద్రగ్రహం, 12వ స్థానంలో శనిగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాలని అనుసరించి ఈ వారం ఈ మీన రాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలే కనబడుతున్నాయి. అంతే అనుకూలత తక్కువగానే ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం క్రమక్రమంగా పెరుగుతోంది. అది ఈ రాశిపై ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉన్నది. కాబట్టి ఏదైనా నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపాటు పనికిరాదు. నిదానంగా ఆలోచన చేయండి. పదే ఆలోచన చేసి సరైన నిర్ణయం అని తెలిసిన తర్వాతనే అమలు చేయడానికి ప్రయత్నం చేయండి. లేదంటే పొరపాటు పడి సరైన నిర్ణయాలు తీసుకోక, సరైన పద్ధతిలో వ్యవహారాలు జరిపించుకోక ఇబ్బందులు పడవలసిన పరిస్థితి వస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో కూడా అదే విధానం. మనం ధనయోగాదులు అనుకూలంగా ఉంటాయి, సాధారణమైన స్థితిగతులు అయితే ఉంటాయి. కానీ మనం ఎక్కువగా ఆలోచన చేస్తే మాత్రం ఈ వారం అంత కుదరదు. అయితే ఎక్స్పెక్టేషన్ ఎక్కువగా ఉండకూడదు అని అర్థం. జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటే బాగుంటుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా సఖ్యత బాగానే ఉంటుంది. అయితే అందరినీ కలవడం, మాట్లాడటం జరుగుతుంది. కొందరితో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. అలాగే గృహ వాహన యోగాదులు సాధారణ స్థితిగతుల్లోనే ఉన్నాయి. కొత్తగా ప్రయత్నం చేసే వాళ్ళకి అంత అనుకూలమైన పరిస్థితి అయితే కాదు. అదే పాత ప్రయత్నాలు అయితే అనుకూలపడుతూనే ఉంటాయి. అంత ఇబ్బంది అయితే ఉండదు. అలాగే కొత్తగా కోర్సులు, విద్యలు నేర్చుకునే వాళ్ళు, కొత్త విషయాలు తెలుసుకోవాలనుకునే వాళ్ళకి ఇది బాగానే ఉపయోగపడుతుంది. సంతానం వలన అనుకూలమైన పరిస్థితుల్ని చూడగలుగుతాం. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థికపరమైన ఖర్చులు బాగానే పెరుగుతాయి. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో కూడా రుణాలు తగ్గించుకోగలుగుతారు. ఆరోగ్య సమస్యలు అనుకూలపడే పరిస్థితి ఉన్నది. అలాగే అందరితో కూడా కలిసి పోవడం, అందరితో కూడా కలిసి అనుకూలమైన స్థితిగతుల్ని సృష్టించుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య సాధారణమైన స్థితిగతులే ఉంటాయి. పెద్దగా ఇబ్బందికరమైన విషయాలు అయితే ఉండవు. అభిప్రాయ భేదాలు వచ్చినప్పటికీ కూడా సమస్య పోతాయని తెలుస్తోంది. అలాగే కొత్తగా పెట్టుబడులు పెట్టడం, డిపాజిట్లు చేయడం అనేది ఈ వారం అంత అనుకూలమైన పరిస్థితి కాదు. కొత్త ప్రయత్నాలు ఏవి కూడా పెట్టుకోకుండా ఉండడం మంచిది. అలాగే భాగ్యస్థితి వృద్ధి అవుతుంది. భాగ్యానికి సంబంధించిన అంటే మన పాత పెట్టుబడులు, వ్యవహారాదులు, డిపాజిట్లు ఇవన్నీ కూడా బాగా అనుకూలమైన వృద్ధి రేటుని చూపించగలుగుతాయి. అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో, ఉద్యోగ స్థితిగతులలో కొంతవరకు అనుకూలత బాగానే ఉంటుంది.
మంచి కీర్తి గుర్తింపు లభిస్తుంది. మనం చేసిన పనికి ప్రశంసలు కలుగుతాయి. మరి అందరిలో గుర్తింపు కలుగుతుంది. మనం ఏదైనా ఈ మీనరాశి వాళ్ళకి వాళ్ళ ఉద్యోగ స్థితిగతుల వల్లనే కీర్తి ప్రతిష్టలు కలిగే అవకాశం ఉన్నది. అలాగే ట్రాన్స్ఫర్లు కావాలన్నా, ప్రమోషన్లు ఇలాంటివన్నీ కూడా కొంత అవకాశం ఉన్నది జరగడానికి. అయితే గట్టి ప్రయత్నం చేయవలసిన పరిస్థితి ఉంటుంది. అలాగే వీళ్ళకు వచ్చే గుర్తింపు కూడా సాధారణంగా ఉంటుంది. మరి ఇతరులతో పోటీ పెట్టుకొని చేసే పనులు మాత్రం అంత అనుకూలంగా ఉండవు. ప్రయత్నాలు విఫలమవుతాయని తెలుస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రాంతాలు, దూరదేశాలు అటువంటి చోటకి ప్రయత్నం చేసి వెళ్ళడానికి ప్రయత్నం చేసే వాళ్ళకి అంత అనుకూలమైన స్థితిగతులు కావు. ఇప్పుడైతే అనుకూలమైన పరిస్థితి లేదు కాబట్టి కొంచెం అట్లాంటి ప్రయత్నాలకి దూరంగానే ఉండటం మంచిది. ఇంకా ఖర్చుల వ్యవహారంలో వస్తే చేసిన ఖర్చులే మరలా చేయవలసి వస్తుంది. ఖర్చుల్లో కొంచెం దుబారా జరిగే అవకాశం ఉంటుంది. కొత్త ప్రయత్నాలు, కొత్త వ్యాపారాలు ఈ సమయంలో అనుకూలం కాదు. ఈ సంవత్సరం మొత్తం ఏలినాటి శని దోషం అనేది ఎక్కువగానే కనబడుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి చూపిస్తుంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ మీనరాశి వాళ్ళు ఈ వారం లక్ష్మీనరసింహస్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే బాగా అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.